లైఫ్లో ఎక్కువగా మనం బాధపడ్డ రోజుల్ని మనం గుర్తుపెట్టుకుంటాం. హ్యాపీగా ఉన్న డేస్ని ఈజీగా మర్చిపోతాం. బాధపడ్డ రోజుల్ని గుర్తుపెట్టుకొని మరీ ఇంకెక్కువగా బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా మనం హ్యాపీగా ఉన్న డేస్ని గుర్తుపెట్టుకొని బాధపడ్డ రోజులన్నీ మర్చిపోయామనుకోండి, ఈరోజు రేపు మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. కరెక్టే కదా. అందుకే మనం హ్యాపీగా గడిచిన రోజుల్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు నేను మంచి రెసిపీస్తో రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ మనం టేస్టీ కొరియన్ నూడిల్స్ తయారు చేస్తున్నామండి. కొరియన్వి ఇప్పుడు వంటలు చాలా పాపులర్ అయ్యాయి మన ఇండియాలో కూడా. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ, వంట రాని వాళ్ళు కూడా కొరియన్ స్టైల్ వంటలు చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈజీగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయని చెప్పి. మన దీనికోసం మనకి పవిత్ర గుల్బర్గా కర్ణాటక నుండి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు పవిత్ర. ఐఎమ్ ఫ్రమ్ గుల్బర్గా కర్ణాటక. మీ రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసంకి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంకా మాకు కర్ణాటక నుండి మెయిల్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీకోసంని సపోర్ట్ చేస్తూ ఉండండి. మా అమ్మ, మా అమ్మాయి ఇద్దరూ మీకు పెద్ద ఫ్యాన్స్. మీ షోని రోజు చూస్తాము. మా కోసం మీరు నూడిల్స్తో ఏదైనా డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తారా ప్లీజ్? మా అమ్మ సుధారానికి, అలాగే మా అమ్మాయి శ్రీమేధకి హాయ్ చెప్తారా ప్లీజ్? థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి మనకి పవిత్ర మెయిల్ రాశారు. సుధారాణి గారు నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంని చూస్తున్నందుకు. అలాగే శ్రీమేధ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ రా మీకోసంని చూస్తున్నందుకు. అలాగే నీకు ఆల్ ద బెస్ట్, మంచిగా చదువుకో. మరి ఈరోజు మనం పవిత్ర గారి కోసం నూడిల్స్ చేస్తున్నాం. అయితే తను టేస్టీగా ఉండే నూడిల్స్ అడిగారు. అందులో ఈజీగా అండ్ టేస్టీగా డిఫరెంట్గా ఉండాలి అంటే కొరియన్ నూడిల్స్ చేయాల్సిందే అండి. చాలా బాగుంటాయి కొరియన్ వంటకాలు. అండ్ మనం అన్ని కిచెన్లో రెడీగా పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా కొరియన్ నూడిల్స్ చేసేద్దాం. మనం ఈరోజు టేస్టీ కొరియన్ నూడిల్స్ చేస్తున్నాం. అయితే నూడిల్స్లో మనకి రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటేమో అంటే హక్కా నూడిల్స్ అంటాం కదా, అవి 3 to 5 minutes మనం కుక్ చేస్తాం. ఇవేమో ఇన్స్టెంట్ నూడిల్స్ అనమాట, 1.5 minute కుక్ అయిపోతుంది. నీళ్ళు మటుకి వేడివేడిగా ఉండాలి. ఎప్పుడు నూడిల్స్ వేసినా ఇలా చాలా మరుగుతున్న నీళ్ళలో వేస్తేనే నూడిల్స్ బాగుంటాయి, లేదంటే మళ్ళీ పిండి పిండిగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ని నీళ్ళలో వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా నూనె, ఆల్రెడీ నూడిల్స్లో ఉప్పు ఉంటుంది, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ప్యాన్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నువ్వులు ఫ్రై చేసుకుందాం. నువ్వుల్ని మనం లాస్ట్లో యూస్ చేస్తాం, బట్ ముందే ఫ్రై చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా. నువ్వుల్ని మనం గార్నిష్ కోసం యూస్ చేస్తాం అన్నమాట. ఈ మధ్య కొరియన్ మ్యూజిక్, కొరియన్ వంటలు చాలా పాపులర్ అయ్యాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చూసి మరీ కావాల్సిన సామాన్లు అన్నీ, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పేరెంట్స్ని అడిగి తెచ్చిపెట్టుకుని మరీ వంట చేస్తున్నారు. మ్యూజిక్ కూడా చాలా పాపులర్ అయింది. అందులో BTS ఆర్మీ ఇంకా పాపులర్ అయిపోయారు. వాళ్ళు అసలు 7 members క్యూట్గా ఉంటారు అబ్బాయిలు. అండ్ వాళ్ళు తినే ఫుడ్ని కూడా ఈ మధ్య వీడియోస్ చేస్తూ ఉన్నారు. పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా మాట్లాడుతూ చక్కగా నువ్వులు ఫ్రై అయిపోయాయి. ఇలా మంచిగా నువ్వులు ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నట్టి ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మళ్ళీ బౌల్లో వేసేస్తున్నా. నువ్వులు మనకి 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటేమో పొట్టు తీసిన నువ్వులు, ఇంకోటి పొట్టు తీయని నువ్వులు. ఇప్పుడు మనం వాడుతున్నవి పొట్టు తీయని నువ్వులే. పొట్టు తీసిన నువ్వులు తెల్లగా ఉంటాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంటాయి, కానీ టేస్ట్ ఇవే బాగుంటాయండి. దేనికైనా లడ్డూలు చేసినప్పుడైనా ఇలా పైన గార్నిష్కైనా పొట్టు తీయని నువ్వులే తీసుకోండి. దాంట్లో ఫైబర్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఎక్కువ నూనె పడుతుంది. కొంచెం ఎక్కువ నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాలి. అలాగే నూడిల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇన్స్టెంట్ నూడిల్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మరి ఎక్కువ కుక్ చేసినా బాగుండదు. ఇక్కడ నా దగ్గర నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళల్లో స్టాక్ పౌడర్ వేసేస్తున్నాం. చికెన్ స్టాక్ పౌడర్ మనకి దొరుకుతుంది, దాన్ని ఇందులో వేసేస్తే ఇప్పుడు ఇది చికెన్ స్టాక్ అయినట్టే. ఈ స్టాక్తోనే మనం నూడిల్స్ని యూజ్ చేయబోతున్నాం. ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. చికెన్ స్టాక్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. జస్ట్ చికెన్ స్టాక్ పౌడర్ వేసి మనం
నీళ్ళల్లో కలుపుకున్నాం, అది నూడిల్స్ బాయిల్ చేసిన నీళ్ళల్లో. అలాగే ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసాను. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను. రెడ్ చిల్లీ పేస్ట్ అంటే ఎండుమిరపకాయలని బాగా నీళ్ళల్లో ఉడకబెట్టేసి పేస్ట్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా ఉంది ఇందులో. ఈ నూనెలో మంచిగా వేగాలన్నమాట. ఆహా, రెడ్ చిల్లీ పేస్ట్ వేయగానే అసలు కమ్మటి వాసన. ఆహా. అలాగే ఇందులో టమాటో కెచప్, మరి ఎక్కువ స్పైసీగా ఉండకుండా ఆ స్పైసీ లెవెల్స్ని కాస్త కట్ చేసి లైట్ ఆ స్వీట్ ఫ్లేవర్ రావడం కోసం టమాటో కెచప్ వేసాను. అలాగే ఇందులో మనకి ఆయిస్టర్ సాస్ అని దొరుకుతుంది. ఇది నాన్ వెజ్ వర్షన్లో చేస్తున్నాం కాబట్టి ఆయిస్టర్ సాస్ వేసాను. ఒకవేళ వెజ్ చేసుకుంటే కనుక దీన్ని అవాయిడ్ చేసేయండి, వేయకపోయినా పర్లేదు. అలాగే సోయా సాస్ వేస్తున్నాను, లైట్ సోయా సాస్. సోయా సాస్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి థిక్గా ఉంటుంది, అందులో కాస్త ఉప్పు తక్కువగా ఉంటుంది, ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసింది లైట్ సోయా సాస్లో ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది. సో లైట్ సోయా సాస్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు తక్కువగా వేసుకోవాలి. రెడ్ చిల్లీ పేస్ట్లో ఉప్పు ఉంది, లైట్ సోయా సాస్ వేసాం, అందులో ఉప్పు ఉంటుంది, టమాటో కెచప్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ నేను వేయట్లేదు. ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు కూడా వేసుకోండి. టేస్టీ కొరియన్ నూడిల్స్కి సాస్ రెడీ అయిపోయింది. మాట్లాడుతూ నూడిల్స్ కుక్ చేసాం, సాస్ రెడీ అయిపోయింది, చికెన్ స్టాక్ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకోవాలి. దానికి ప్యాన్ పెట్టుకున్నాను, నీళ్ళల్లో నుండి నూడిల్స్ తీసేస్తున్నాను. చక్కగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాం మనం. ఇక్కడ పెట్టేస్తే వాటర్ అంతా కారిపోతుంది. ఫ్రైడ్ ఎగ్ చేసుకోవడానికైనా అలాగే ఆమ్లెట్ చేసుకోవడానికైనా ప్యాన్ ఎప్పుడు హాట్గా ఉండాలి. ఆయిల్ వేసాను, మంచిగా వేడిగా ఉండాలి, సూపర్ హాట్గా ఉండాలి. ఇప్పుడు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. నూడిల్స్ కుక్ చేసేసుకున్నాం, చక్కగా బాయిల్ అయిపోయి పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి నూడిల్స్ రెడీగా ఉన్నాయి. అలాగే సాస్, రెడ్ చిల్లీ సాస్, గార్లిక్ వేసి గార్లిక్ రెడ్ చిల్లీ సాస్ రెడీగా ఉంది. చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే చికెన్ స్టాక్ రెడీగా ఉంది, ఇంకా ఫ్రైడ్ ఎగ్ కూడా రెడీగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు మిగిలిందల్లా అసెంబుల్ చేయడమే. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం. ఫస్ట్ మనం నూడిల్స్ని బాయిల్ చేసాం కదా, దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసాను, అలాగే కాస్తంత కొత్తిమీర, కొంచెం ఉప్పు, జస్ట్ నూడిల్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఉట్టి ప్లెయిన్ నూడిల్స్ తిన్నా కూడా టేస్టీగా ఉండాలన్నమాట. ఉట్టి సాస్ తిన్నా కూడా అది టేస్టీగా అనిపించాలి. ఏ పార్ట్ కా పార్ట్ అది టేస్టీగా అనిపించాలి. సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఇలా ఫస్ట్ నూడిల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టాక్ తయారు చేసుకున్నాం కదా, చికెన్ స్టాక్. మామూలుగా అయితే నూడిల్స్ మనం వేడివేడిగా సర్వ్ చేస్తాం, కానీ ఈరోజు మనం చేస్తున్న టేస్టీ కొరియన్ నూడిల్స్ చల్లగా అయినా కూడా తినొచ్చు, వేడిగానే ఉండాల్సిన అవసరం లేదు. సో స్టాక్ని కొంచెం పైన వేస్తున్నాను. జ్యూసీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సాస్, ఈ సాస్ అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ సాస్ని వేసి మనం ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి, నూడిల్స్లో చేసుకోవచ్చు. మనం చేసుకున్నట్టు మొత్తం మిక్స్ చేసి ఆనియన్స్ అన్ని వెజిటేబుల్స్ అవి వేసి మంచిగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చేస్తున్న నూడిల్స్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వస్తే బాగుంటుంది.
తర్వాత ఫైనల్గా మనం ఫ్రైడ్ ఎగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ నువ్వులు గార్నిష్కి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్టీ కొరియన్ నూడిల్స్ సింపుల్గా చేసేసాం కదా. చిన్న పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపించాను. మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే కనుక మరొకసారి రికాప్లో చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని మెయిల్ చదువుదాం. టేస్టీ కొరియన్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో ఇన్స్టెంట్ నూడిల్స్ వేసి అలాగే కాస్తంత నూనె వేసి బాగా ఉడికిన తర్వాత స్టెయిన్ చేసి నూడిల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో నువ్వులు వేసి కాస్త వేయించుకొని పక్కన పెట్టుకొని అదే వేడి ప్యాన్లో నూనె వేడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, ఆయిస్టర్ సాస్, సోయా సాస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ లో నూనె వేడెక్కాక అందులో ఎగ్ వేసి ఫ్రైడ్ ఎగ్ తయారు చేసుకోవాలి. అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ లో బ్లాక్ పెప్పర్ పౌడర్, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి బౌల్లోకి తీసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న చికెన్ స్టాక్ వేసుకొని పైనుండి చిల్లీ సాస్, ఫ్రైడ్ ఎగ్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని స్ప్రింగ్ ఆనియన్స్, వేయించిన నువ్వులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ కొరియన్ నూడిల్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనకి కీర్తి పెద్దపల్లి నుండి మెయిల్ రాశారు. ఒకసారి చదువుదాం. ఐఎమ్ కీర్తి ఫ్రమ్ పెద్దపల్లి. నేను మీ షోని డైలీ చూస్తాను. మీరు చెప్పే టిప్స్ చాలా యూజ్ అవుతాయి. నేను ఒకసారి విన్నాను ప్రాన్స్తో గారెలు చేస్తారని. అది ఎలాగో చెప్తారా స్వప్న గారు ప్లీజ్ అని చెప్పి మనకి కీర్తి గారు రాశారు పెద్దపల్లి నుండి. హాయ్ కీర్తి, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు అడిగినట్టుగా ప్రాన్స్తో గారెలు చేస్తారు. మన సైడ్ తక్కువ కానీ తమిళనాడు సైడు ప్రాన్స్తో గారెలు చేస్తారండి, బాగుంటాయి అండ్ సింపుల్గా అయిపోతాయి అన్నమాట. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే కనుక బాగుంటుంది. సాంబార్ ఉల్లిపాయలు అంటాం చూడండి, అలాంటి ఉల్లిపాయలు. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెము. ఈ ఉల్లిపాయలు దీంతో పాటు పచ్చి కొబ్బరి తురుము, ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట మనం చేస్తున్న ప్రాన్స్ గారెల్లో. అలాగే ఇందులో వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను, కొద్దిగా సోంపు, ఈ టేస్ట్ బాగుంటుంది. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు. గరం మసాలా ఏం పెద్దగా వేయం కాబట్టి మిరియాలు వేద్దాం. పసుపు, కారం వేసాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇదేంటి స్వప్న, మిరియాలు వేసావు, కారం వేసావు, పచ్చిమిర్చి వేసావు, ఇన్ని వేస్తే ఎలా ఉంటుందంటే అన్నీ కొంచెం కొంచెమే వేసుకున్నాం కదా, ఎక్కువ వేయలేదు. సో అన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అన్నీ కొంచెం వేసుకున్నాం. అలాగే ఇందులో మనం తగినంత ఉప్పు, తీసుకున్న ప్రాన్స్కి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం ఇందులోనే. ఫస్ట్ ఒక్కసారి అల్లం వేసాం, వెల్లుల్లి వేసాం, పచ్చిమిర్చి, కారం, మిరియాలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చి కొబ్బరి తురుము, అలాగే చిన్న ఉల్లిపాయలు వేసాం. ఒక్కసారి దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్రాన్స్ యాడ్ చేద్దాం. ఎందుకంటే ప్రాన్స్ ఒకటేసారి వేసేసాం అనుకోండి, మొత్తం అన్నీ వేస్తే పేస్ట్ అయిపోతాయి ప్రాన్స్. కాదు లేదు మాకు ఓపిక ఉంది అనుకుంటే కొంచెం రోల్లో వేసి దంచుకుంటే కనుక ఇంకా సూపర్గా ఉంటాయి. జస్ట్ మిక్సీ పట్టిన తర్వాత అన్నీ కచ్చా పచ్చాగా అయ్యాయి చూడండి. ఇందులో ఫైనల్గా మనం రొయ్యలు వేయాలి. రొయ్యల్ని చక్కగా కడిగి వేసి ఒక్కసారి మొత్తం కలుపుదాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. అలాగే ఒక్కసారి స్టవ్ కూడా ఆన్ చేస్తే నూనె వేడెక్కుతుంది. రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మనం దేంట్లో వాడలేమండి, సో కొంచెం నూనెనే వేసుకోవాలి. వెడల్పుగా ఉన్న ప్యాన్లో కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ ఫ్రై చేసుకునేలాగా, అంటే షాలో ఫ్రై చేసేలాగా నూనె వేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మిక్సీ పట్టేసాను చూడండి. మనకి అక్కడక్కడ రొయ్యలు కనిపించాలి. దీన్ని ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. చాలామందికి అసలు ప్రాన్స్తో ఇలా గారెలు చేస్తారని కూడా తెలిసి ఉండదు, కానీ చేస్తారు. అలాగే ఇందులో కొంచెం బేస్ కోసం బియ్యపిండి వేస్తున్నాను. అలాగే బియ్యపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి.
బ్యాటర్ తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కావాలి అంటే. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వడలు చేయొచ్చు, కానీ మొత్తం ఫైన్ పేస్ట్ అయితే చేయొద్దు. ఒకసారి ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మొత్తం వాష్ చేసేసుకుందాం. తడిగా ఉండాలి మనకి వడలు చేయడానికి, ఒత్తుకోవడానికి షేప్ రావాలి అంటే. అన్నీ రెడీగా ఉన్నాయి, నూనె వేడెక్కాలి. ప్రాన్స్ పిండి చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు చేతికి ఇలా ఫుల్ నీళ్ళు తీసుకొని ఇలా పిండి తీసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి నూనెలో వేసుకోవడమే. చిన్న చిన్నగా, మరీ పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా రౌండ్గా ఒత్తుకొని తడి చేతితో చేస్తే చక్కగా వస్తాయి. నాన్ వెజ్ స్టార్టర్స్ అంటాం కదా, అందులో ప్రాన్స్ గారెలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక్కసారి టేస్ట్ చేశాను కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. అసలు నిజంగానే ప్రాన్స్తో గారెలు చేస్తారన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ఈరోజు కీర్తి గారు మళ్ళీ మనకి గుర్తు చేశారు. ఒకసారి నూనె వేడెక్కిన తర్వాత మంట చిన్నగా పెట్టుకొని మెల్లిగా ఇలా అన్ని వడలు చేసుకొని నూనెలో వేసేసుకోవడమే. ఎక్కువ టైం కూడా పట్టదు, ప్రాన్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒక 2 మినిట్స్ ఒక సైడ్, ఇంకొక 2 మినిట్స్ ఇంకో సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మెల్లిగా మెల్లిగా చిన్నగా వేగనివ్వాలండి, ఎందుకంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉన్నా కూడా బాగుండదు. చిన్న మంటలో మెల్లిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అన్నీ ఈ కలర్ రావాలన్నమాట, రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయి. మరి ఇవి వేగే లోపల ఇక్కడ ఉన్న సంద్రంతా తీసేసి ఫైనల్ ప్లేట్ కూడా పెట్టేసుకుంటాం. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లో పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే లాగేస్తుంది. ప్రాన్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. థాయిలాండ్లో ఇవి చాలా చాలా ఫేమస్ అన్నమాట. వీటిని అంటే ఫిష్తో చేస్తారు, అలాగే ప్రాన్స్తో చేస్తారు. ఫిష్ కేక్స్ అంటారు, ప్రాన్స్ కేక్స్ అంటారు అనమాట వీటిని. కొంచెం టిష్యూ పేపర్లో ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఆయిల్ అంతా లాగేసిన తర్వాత ఇలాంటి స్పెషల్ డిషెస్ చేసుకున్నప్పుడు, అందులో స్టార్టర్స్ చేసుకున్నప్పుడు సింపుల్గా ప్రజెంట్ చేయడం అస్సలు బాగుండదు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కొంచెం కలర్ఫుల్గా ప్లేట్లో డెకరేట్ చేసి ఇస్తే కనుక బాగుంటుంది. చూడగానే తినేయాలి అనిపించాలి. మనం చెప్పేవరకే ఎవ్వరికీ తెలీదు ఇవి ప్రాన్స్తో చేసాము అని, కానీ టేస్ట్ చూస్తే మటుకి వాళ్ళకి అర్థమైపోతుంది. నిమ్మకాయను మటుకి ఖచ్చితంగా ఉంచాలి, ఎందుకంటే ఏ సీ ఫుడ్ అయినా సరే నిమ్మకాయ కంపల్సరీగా ఉండాలి. ఇలా ప్రజెంట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాన్స్తో చేసాం కదా, సేమ్ ప్రాసెస్లో మనం చికెన్తో కానీ ఫిష్తో కానీ కూడా చేసేసుకోవచ్చు. మరి ప్రాన్స్ గారెలు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న టేస్టీ కొరియన్ నూడిల్స్ కూడా తెచ్చేసుకుందాం. ప్రాన్స్ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి, కొద్దిగా సోంపు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు, పసుపు, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అందులో పచ్చి రొయ్యలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని తగినంత బియ్యం పిండి కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ గారెలు రెడీ అవుతాయి. టేస్టీ కొరియన్ నూడిల్స్ రెడీ చేసాం, అలాగే ప్రాన్స్ గారెలు కూడా చేసేసాం. సూపర్ గా వచ్చాయి కదండి. ఒక్క గారె తినాలనిపిస్తుంది, అలా చూస్తూ ఉంటే తినకుండా ఉండలేకపోతున్నాను. టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు కూడా ఎలా ఉన్నాయో. ఆహా, లైట్గా సోంపు టేస్ట్, ప్రాన్స్ మంచి జ్యూసీగా ఉన్నాయి, లోపల ఎక్కువ కుక్ అవ్వలేదు, అలా అని పచ్చిగా లేవు, జ్యూసీగా భలే ఉన్నాయి. మిరియాలు, పచ్చిమిర్చి,
లైట్గా బియ్య పిండి వేసాం కదా, టేస్ట్ భలే ఉంది. చెర్రీ బెర్రీకి అయితే పక్కా నచ్చుతాయి. పచ్చి కొబ్బరి వేసాం, సన్న ఉల్లిపాయ కూడా తగులుతుంది. ఎక్కువ కారం లేవు, అలానే చప్పగా కూడా లేవు. చాలా చాలా బాగున్నాయి. మీరు అందరు ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ నిజంగా నచ్చుతాయి. పిల్లలకైతే కొంచెం టమాటో కెచప్ ఇస్తే ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మంచి స్పైసీతో పాటు ఆ లైట్ స్వీట్ కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. మీకు కూడా ఇలాంటి మంచి మంచి వంటకాలు ఏవైనా కావాలి అంటే, నన్ను అడగాలి అనుకుంటే, లేదా మీ దగ్గర ఏమైనా మంచి వంటకాలు ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మరి మీ ఉత్తరాల కోసం, మీ ఈమెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.